ఇవాటి కథ పేరు అందరి బంధువు. మా అమ్మ కథల నుంచి. ఉపకారం అన్న పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా అమ్మమ్మ. ఆ ఊళ్ళో ఏ శుభకార్యమైనా అమ్మమ్మే పసుపు కొట్టి విఘ్నేశ్వరుని పెట్టాలి. ఇక ఏ ఇంటి పెళ్ళైనా పెళ్లి రాట పాతింది మొదలు పెళ్లివారు ఎక్కడ వారు అక్కడ సర్దుకునే వరకు అన్ని బాధ్యతలు అమ్మమ్మే తన భుజస్కంధాలపైన వేసుకునేది. అజాత శత్రువులా మెలిగే అమ్మమ్మని ఆ ఊరి చిన్న పెద్ద అందరూ అక్కయ్య అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆనందమైన బాధైనా అందరితో పంచుకోవాలన్న నైజం అమ్మమ్మది. వండుకున్నది కూడా ఇరుగు పొరుగులకి పెడితే గానీ తాను తినేది కాదు. అది మాఘమాసం, ఊరంతా పెళ్లి సందడి. అమ్మమ్మకి ఊపిరి సల్పని పని హడావిడి. నాకు పొద్దున్నే క్యారేజీ ఇచ్చి బడికి పంపించింది మొదలు మళ్ళీ నేను సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఎవరో ఒకళ్ళ ఇంట్లో అమ్మమ్మకి పెళ్లి పనులే. ఒకరింట్లో పసుపు కొట్టడం, మరొకరింట్లో అటుకుల ధాన్యం దంచడం, మరొకరింట్లో మినపసున్ని విసరడం, మరో చోట పెళ్లి బట్టల కోసం బజారుకి వెళ్ళడం, ఇలా ఊరందరూ తన వాళ్ళే అనుకునేది అమ్మమ్మ. అందుకేనేమో అందరింట్లో పెళ్లిళ్ళు కూడా మా ఇంట్లోనే జరుగుతున్నాయేమో అనిపించేది. ఇంకో 2 రోజుల్లో పక్క వీధిలోని ప్రకాశం తాతగారు మనవడి పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి నేను మా తాతగారు వాళ్ళ ఇంట్లోనే భోజనం. ఆడపెళ్లి వారిది పక్క ఊరే. పెళ్లి రోజు మధ్యాహ్నం 22 బండ్లు మగపెళ్లి వారిని ఎక్కించుకుని బయలుదేరాయి. అర్ధరాత్రి ముహూర్తం. పెళ్లి కొడుకు బండి ముందు పెద్ద పెద్ద పెట్రోమాక్స్ లైట్లు పట్టుకుని కొంతమంది నడుస్తున్నారు. కాలవ గట్లంపట ప్రయాణం చేసి రాత్రి భోజనాల సమయానికి ఆడపెళ్లివారు ఏర్పాటు చేసిన విడిదింటికి పెళ్లివారి బళ్ళన్నీ చేరాయి. అందరికీ పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాల తర్వాత పెళ్లి సందడి మొదలైంది. డోలు, సన్నాయి, రామడోలు మేళం పోటాపోటీగా వాయిస్తున్నారు. పిన్నలు పెద్దలు పట్టుబట్టలు కట్టుకుని పెళ్లి మండపంలో ఏర్పాటు చేసిన మండువాలోగిల్లో హడావిడిగా అటు ఇటు తిరిగేస్తున్నారు. అమ్మమేమో జీలకర్ర బెల్లం తొక్కడంలోనూ, తలంబరాలు బియ్యం కలపడంలోనూ, జ్యోతులు తయారు చేయడంలోనూ ఆడపెళ్లి వారికి సహాయం చేస్తోంది. ఎదురు సన్నాహం అయిపోయింది. పెళ్లి కూతురు గౌరీ పూజకు సిద్ధమైంది. కన్యాదాత పెళ్లి కొడుకు కాళ్ళు కడగడం అయింది. పెళ్లి కూతురిని మేనమామలు బుట్టలో కూర్చోబెట్టుకుని మండపానికి తీసుకొచ్చారు. పురోహితులు తమ ఇరు కుటుంబాల వారి కన్యావర్ణాలు చదువుతున్నారు. ముహూర్త సమయం రానే వచ్చింది. గట్టి మేళం మోగింది. వధూవరులు ఒకరి తలపై ఒక జీలకర్ర బెల్లం ఉంచుకున్నారు. మధుపరకాలు కూడా మార్చుకున్నారు. నాకు నిద్ర ముంచుకొస్తున్నా ఓ స్తంభానికి ఆనుకుని కునుకుపాట్లు పడుతూనే పెళ్లిదంతా ఆసక్తిగా గమనిస్తున్నాను. ఇంతలో పందిట్లో ఏదో కలవరం. అందరూ హడావిడిగా ఆందోళనగా అటు ఇటు తిరుగుతున్నారు. పురోహితుడు వెతకండమ్మా, సమయం మించిపోతుంది అంటూ గట్టిగా అరుస్తున్నాడు. నాకెందుకు భయం వేసింది. చుట్టుపక్కల వెతికితే అమ్మమ్మ ఎక్కడా కనపడలేదు. అదిగో అల్లంత దూరంలో అమ్మమ్మ ఎవరితోనో మాట్లాడుతోంది. పరిగెత్తుకెళ్ళాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఇక్కడే కూర్చోమన్నానా? నిద్ర వస్తుంటే పక్క గదిలోకి వెళ్ళి పడుకో అంటూ నన్ను పంపించేసింది. పెళ్లి మంటపంలో ఎవరితోనో గట్టిగా అరుచుకుంటున్నారు. పెళ్లి కూతురు మెడలో కట్టవలసిన మంగళసూత్రం కనపడటం లేదట. ఆ మాత్రం బాధ్యతగా దాచుకోకపోతే ఎలా అంటూ మగ పెళ్లి వారి పెద్ద అరుస్తున్నాడు. ఇదిగో ఈ పెట్టెలోనే పెట్టారండి, మా కర్మ కాకపోతేను ఎలా మాయమైందో అర్థం కావట్లేదు అంటూ పెళ్లి కూతురు తల్లిగా బహుశ ఆందోళనగా చెబుతోంది. అర్ధరాత్రి పూట కొట్లు కూడా ఉండవు, ఇప్పుడు ఎలా అంటున్నారు ఎవరో. కళ్ళు నిద్రలో కూరుకుపోతున్నా ఏం జరుగుతుందో అన్న ఆదుర్దాతో అలాగే కూర్చున్నాను. ఇంతలో పెద్దావిడ పసుపుతాడు కట్టిన మంగళసూత్రాన్ని పట్టుకొచ్చి పురోహితుడి చేతికిచ్చింది. అందరి ముఖాలు కాస్త తెరిపిన పడ్డాయి. మంగళసూత్ర ధారణ నిర్విఘ్నంగా సాగిపోయింది. నా వెనకాల కూర్చున్న 2 పెద్ద ముత్తైదుల మాటలు అప్రయత్నంగా నా చెవిలో పడ్డాయి. ఎవరో చూడదునా మహా ఇల్లాలు. ఆ ఆడపెళ్లి వారితో ఎలాంటి పరిచయం బంధుత్వం లేకపోయినా, అంత పని చేయడానికి ఎవరూ ముందుకు రాకపోయినా తన మెడలో పసుపు కొమ్ము కట్టుకుని తన మంగళసూత్రాలను పెళ్లి కూతురి మెడలో కట్టమని ఇచ్చిందిట. 5వ తనం బంగారంతో కాదు పసుపు కొమ్ములో కూడా ఉంటుంది అందిట. ఎవరో రాజేశ్వరిట. మగ పెళ్లివారి తరపున ఆ మహా ఇల్లాలు అనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునేది మరెవరి గురించో కాదు, అమ్మమ్మ గురించేనని అర్థమైంది. అందుకే ఆవిడ అందరికీ బంధువైంది. ఇదండి కథ నచ్చినట్లయితే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఉంటాను.